నీకేదో ఇష్టం కదా అబ్బాయిలు. ఏంటి సత్య ఈ కొరియన్ సీక్రెట్ ఏంటి? కొరియన్స్ అని నువ్వు కొరియన్ చికెన్ తింటావంట, కొరియన్లా బిహేవ్ చేస్తావంట. ఇష్టం, దే లుక్ సో క్యూట్. సో నువ్వు క్యూట్ గా బిహేవియర్ కూడా అంటే అది అందరు అట్లా ఉంటారు లేదో నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ అ కొరియన్ ఫ్రెండ్. హీస్ వెరీ రెస్పెక్ట్ఫుల్. లైక్ ఆ కే డ్రామాలో చూపించేదంతా నిజంగానే ఆ అబ్బాయి బయట నేను కలిసినప్పుడు అంతే చేశాడు. సో ఐ థాట్ ఓకే ఎవ్రీ కొరియన్ ఇస్ లైక్ దిస్ ఏమో అనుకొని. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా పెళ్లి కానీ చేసుకుంటే కొరియన్ అబ్బాయినే చేసుకుంటే. ఇది వినడానికి బాగుంది. బేసిక్గా ప్రతి ఒక్కరి లైఫ్లో బ్రేకప్ అనేది ఉంది. అంటే బ్రేకప్ అంటే కొంతమంది సక్సెస్ అయి పెళ్లి చేసుకుంటారు, కొంతమంది బ్రేకప్లో అట్లా ఉండిపోతుంటారు. నీ లైఫ్లో బ్రేకప్ ఎందుకు అయింది? నీ వల్ల అయిందా, తన వల్ల అయిందా? నా వల్ల అయ్యి ఉంటే బేసిక్లీ నేనే ఎందుకు ఏడుస్తాను? హ్యాపీగా చేతులు దులుపుకుని వెళ్ళిపోయేదాన్ని కదా. ఎందుకు అయినట్టు బ్రేకప్? ఐ గెస్ ఇట్ ఈస్ అబౌట్ మనీ. అది తట్టుకోవడం కష్టం. ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే అది అక్కడి నుంచి వెళ్ళిపోవడం. కానీ ప్రాబ్లం లేదు, నీ సైడ్ నుంచి ప్రాబ్లం లేదనే చెప్పాడు నాకు, బట్ ఐ డోంట్ నో ద రీజన్. కానీ దాని నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు సత్య? రావాలి ఇంకేం. అది అయిన వెంటనే ఇది మా మదర్ది అయింది కదా, నాకు ఐ కుడెంట్ హ్యాండిల్ దట్. అంటే అన్ని ఒకేసారి దెబ్బ 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 అయిపోయినాయి. మా మదర్కి ఇట్లా అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దట్ ఓన్లీ బికాస్ నేను సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చాలా జరిగినాయి. సో ఐ వాజ్ లైక్ లవ్ ఒక పర్సన్ వెళ్ళిపోతే ఇంకా ఆ జీవితమే లేదనుకుంటారు. దట్ వాస్ మై ఫస్ట్ లవ్. సీ అప్పటి వరకు ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ రిలేషన్షిప్స్ ఆర్ ఎనీథింగ్. అవును, ఐఎమ్ అ వెరీ డిపెండెంట్ పర్సన్. నాకు ఐ వాంట్ సంబడి టు బీ విత్ మీ ఆల్ ద టైమ్. కేర్ చేస్తూ ఉంటది కదా ఫస్ట్. సో అప్పటికి ఎంగేజ్మెంట్ అయిపోవడం ఇవన్నీ జరిగినాయి. సో కానీ ఆ రిలేషన్ నుంచి బయటికి రావడం చాలా కష్టం. మీరు ఎలా వచ్చారు దాని నుంచి? నేను మధ్యలో 2 years ఇండస్ట్రీ మానేశాను బికాస్ లైక్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డజంట్ లైక్ మీ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ. ఐ లెఫ్ట్. తర్వాత మళ్ళీ వెంటనే కోపంలో ఐ కేమ్ టు డు సీరియల్స్. ఏదైనా వర్క్ లో ఉంటే మనం ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తాం. ఇదంతా నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది రీసెంట్ టైంలో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. లవ్ చేసి ఒక బ్రేకప్ అవగానే సూసైడ్ కి వెళ్ళిపోవడం, లేదా అమ్మాయిని చంపేయడం, వీడి చచ్చిపోవడం. ఆ పాయింట్ లో జస్ట్ ట్రై టు హ్యాండిల్ యువర్ ఎమోషన్స్ అంతే. నేను ఇప్పుడు నీ ఇక్కడ కూర్చుని ఏదో చెప్తాను, నేను ఆ ఏజ్ లో అదే చేశాను. బట్ వాళ్ళు ఎవరో కోసం మనం ఎందుకు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనతో ఉండేది పేరెంట్స్. ఎవరుండ్రు పేరెంట్స్ తప్ప ఎవరుండ్రు. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. నో బడీ విల్ బి దేర్. అంతే. పెళ్ళైనా కూడా ఒక పాయింట్ తర్వాత హస్బెండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వైఫ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అంటే దేని వల్ల జరుగుతాయి అంటావు సత్య ఇలాంటి బ్రేకప్స్ కానీ సంథింగ్? ఇద్దరులో ఎవరో ఒకరికి ఇంట్రెస్ట్ పోవడమో, లేదంటే రిలేషన్షిప్స్ లో చాలా కంట్రోలింగ్ ఉంటుంది. ఫస్ట్ నువ్వు అంటే నాకు నచ్చింది నువ్వు చెయ్యాలి అని ఒక మైండ్ సెట్ లో ఉంటారు అందరూ. తీసుకునే పర్సన్స్ తీసుకుంటారు. కొంతమందికి ఒక పాయింట్ తర్వాత ఇరిటేషన్ వచ్చేస్తుంది. కంట్రోలింగ్ అనేది అంటే అది మనకి తెలియకుండానే ఆ ఇష్టంతోనో నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి, నాకు నచ్చింది చెయ్యాలి అని చెప్పి గొడవలు పడ్డం ఇవన్నీ ఇట్ ఇస్ కామన్. బట్ ఒక పాయింట్ వరకు ఇట్ ఇస్ ఫైన్. మనకు నచ్చింది పక్కన వాళ్ళు చేయాలనుకోవడం ఇస్ రాంగ్. అవును, వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, నువ్వు ఫ్రీడమ్ ఇచ్చి చూడు. అప్పుడు కూడా చీట్ చేస్తే, అప్పుడు కూడా వదిలేస్తే ఇంకా మనం ఏం చేయలేము. బట్ యూ హ్యావ్ టు గివ్ ఫ్రీడమ్ టు అ పర్సన్ హూస్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ యూ. అంటే ఇలా సడన్ డిసిషన్స్ ఎందుకు తీసుకుంటారు సత్య? రిలేషన్షిప్స్ కి వాల్యూ అనేది లేదు అని వాట్ ఐ ఫీల్. అంటే ఓకే ఉన్నామా, బ్రేకప్ ఓకే, జంపింగ్ టు నెక్స్ట్ రిలేషన్షిప్స్. ఇప్పుడు ఒక పర్సన్ తో ఉండి ఆ ఒక్క పర్సన్ కోసం నువ్వు ఫైట్ చేసి చేయలేను అనుకున్నప్పుడు అసలు రిలేషన్షిప్సే వేస్ట్. ఇప్పుడు ఏవో వస్తున్నాయి ఆ సిచ్యువేషన్షిప్స్ అని, బెంచింగ్ ఏంటేంటో పేరు పెట్టుకున్నారు, లివ్ ఇన్ లని ఎందుకు నాకు అర్థం కావట్లేదు.